మనకెళ్ళిన మనోళ్ళలో కొంతమంది నిజంగా సినిమా డైరెక్టర్‌లు, రైటర్‌లు అయితే హాలీవుడ్ సినిమాలు గూడా దేనికి పనికిరావు. ఆ లెవెల్‌లో క్రైమ్స్ ఒక రేంజ్‌లో ఆర్గనైజ్ చేస్తున్నారనమాట. రీసెంట్‌గా నిన్న ఒక 2 డేస్ బ్యాక్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్‌లో 11 మంది భారతీయుల్ని అరెస్ట్ చేశారని జెప్పేసి ఇప్పుడు ఒక 2 రోజుల నుంచి న్యూస్‌లో వస్తుంది గదా! వాళ్ళు అందరూ అరెస్ట్ అయ్యారు, చార్జ్ చేశారు. ఇంకా అంటే కన్విక్ట్ అవ్వలేదు. చార్జెస్ ఫ్రేమ్ చేయటం వేరు, కన్విక్ట్ అవ్వటం వేరు. కన్విక్ట్ అంటే ఇంక మొత్తం అంతా అయిపోయి ఎంత శిక్ష పడింది ఏంటి, ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుద్దనేది కన్విక్షన్ అనమాట. సో, ప్రస్తుతానికైతే చార్జెస్ అయితే ఫ్రేమ్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి అరెస్ట్ చేశారనమాట. వీసా ఫ్రాడ్స్ ప్రతి చోట గూడా వీసా ఫ్రాడ్‌లలో విపరీతంగా దొరుకుతున్నారు చాలామంది ఇండియన్స్. అయితే ఈ పర్టిక్యులర్‌ది ఏంటంటే యూ వీసాకి సంబంధించినటువంటి ఫ్రాడ్ అనమాట. సో, దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు అసలు మీకు యూ వీసా అంటే ఏంటో చెప్తా. జనరల్‌గా యూ వీసా అంటే ఏంటంటే, వాళ్ళ దేశానికొచ్చినప్పుడు ఎవరికైనా సరే ఒక టూరిస్ట్ గానీ, ఒక ఇమ్మిగ్రెంటో లేకపోతే ఇంకొకళ్ళో ఇప్పుడు టూరిస్ట్ వీసా మీద ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చారు ఆ దేశంలో. వచ్చినప్పుడు ఏంటంటే, ఏ షాప్‌లోనో ఏదో కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళని అనుకోకుండా ఎవరో అటాక్ చేశారు. ఏదో ఫర్ సమ్ రీజన్ స్కఫల్ జరిగిందో, గొడవ జరిగిందో, ఇంకోటి జరిగిందో. సో, వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూనో, లేపోతే తలకి దెబ్బ తగలటం, లేపోతే ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఏంటంటే, ఆహ్, సింపతి దాని కింద వాళ్ళేంటంటే, జనరల్‌గా పోలీసులు రావటం, కేసు ఫైల్ చేయటము, ఇన్వెస్టిగేషన్ అవన్నీ జరుగుతుంటాయి గదా! సో, వాళ్ళేంటంటే, మా దేశం వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో పాపం ఇది జరిగింది అని జెప్పేసి, ఆ సింపతి కింద వాళ్ళకి ఒక వీసా అనేది ఇస్తారనమాట. ఒక షాప్‌లో ఒకతను పని జేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. అతనికి వీసా లేదో, ఇల్లీగలో, డొమెస్టిక్ ఇంకోటో అనుకుందాం డొమెస్టిక్ వీసానో సంథింగ్ వాటెవర్ ఇట్ ఈస్ లేకపోతే ఏం లేదో. అతను పని జేస్తున్నాడు. అక్కడికి వీళ్ళెళ్ళి షాప్‌లో రాబరీ జేయటానికి ఈ ముసుగులు, మాస్క్‌లు అవన్నీ పెట్టుకొని ఎళ్తారు కదా! తుపాకులు అవి ఇవి పట్టుకొని ఎళ్లి జనరల్‌గా మనకి చూస్తూ ఉంటాం గదా! గ్యాస్ స్టేషన్‌లో అతన్ని చంపేశారు, గ్యాస్ స్టేషన్‌లో ఈ స్టూడెంట్‌ని చంపేశారని జెప్పి చాలా న్యూస్‌లు చూసాం గదా! వీళ్ళు ఏంటంటే జనరల్‌గా డబ్బుల కోసం ఎళ్తారు. అంటే ఆ క్యాష్ రిజిస్టర్ టిల్స్ ఉంటాయి గదా! ఆ టిల్స్‌లో ఉండేటువంటి డబ్బుల కోసం ఎళ్తారు. తుపాకీ పెట్టడము, డబ్బులు ఇయ్యమనడం ఇది కామన్‌గా వచ్చేటువంటి న్యూస్ అనమాట. అలాగా వీళ్ళు ఎళ్ళడము, అక్కడేదో కొంచెం షాపు పలగొట్టినట్టు అది ఇది యాక్ట్ చేయడము, అక్కడ వాళ్ళని బెదిరించడము, బెదిరిస్తే వాళ్ళు దాంట్లోంచి టిల్‌లోంచి డబ్బులు తీసిస్తున్నట్టు యాక్ట్ జేయడము. ఈలోపు అతన్ని కొట్టడము. సో, అతనికి ఏదో దెబ్బలు అవి ఇవి జరగటము. దీన్ని బట్టి తర్వాత వాళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత వీళ్ళకేంటంటే మాస్కులు మొత్తం ముసుగు దొంగల్లాగా ఉంటారనమాట. అంటే వీళ్ళని గుర్తుపట్టడానికి గూడా ఛాన్స్ ఉండదు. వీళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత షాప్ ఓనర్ వచ్చేసి పోలీసులకు ఫోన్ చేయటం, పోలీసులు రావటం, డిస్కషన్స్ అవి చేయటం. తర్వాత ఇలా జరిగింది అంటే వాళ్ళు ఆ కేస్ రిపోర్ట్ ఇస్తారు కాబట్టి, అయ్యో పాపం ఇతనికి దెబ్బలు గిబ్బలు అవన్నీ తగిలినాయి కాబట్టి, అతను ఎళ్ళేసి నేను యూ వీసా కావాలి నాకు.